హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం సోల్డరింగ్ ఐరన్ గురించి తెలుసుకుందాం. సో సోల్డరింగ్ ఐరన్ అంటే ఏంటి, సో దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్డరింగ్ ఐరన్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం సోల్డరింగ్ ఐరన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో సోల్డరింగ్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ని ఒక పాయింట్ వద్ద మెల్ట్ చేసి అక్కడ జాయిన్ చేసేదాన్ని సోల్డరింగ్ అంటాము. సో దీంట్లో నోబెల్ మెటల్స్ సచ్ యాజ్ గోల్డ్, సిల్వర్, సో వీటికి ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో అలాగే ఇవి కాస్ట్ ఎక్కువ. సో కాబట్టి దీన్ని సోల్డరింగ్లో 60% టిన్ను అలాగే 40% లెడ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టిప్ని మనం 60% టిన్ను అలాగే 40% లెడ్తో తయారు చేస్తారు దాన్ని. సో నెక్స్ట్ ఎక్కువగా అల్యూమినియంతో దాన్ని తయారు చేస్తారు. సో ఎందుకంటే అల్యూమినియం అనేది హై అలాయ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి సోల్డరింగ్ అనేదాన్ని మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, soldering is usually used in the electronic industry to connect wires, fix broken circuits, repair radios, TV sets, antennas. సో ఈ సోల్డరింగ్ యూజ్ చేసి పర్మనెంట్గా మనం ఆ వైర్స్ని స్ట్రాంగ్ బాండ్గా చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఈ సోల్డరింగ్ అనేది ప్రతి ఒక్కరు ఈజీగా నేర్చుకునేయచ్చు. సో మనం సోల్డరింగ్ చేయడానికి మనకు కావాల్సింది మెయిన్గా సోల్డరింగ్ ఐరన్ అలాగే సోల్డరింగ్ టిప్పు, సోల్డరింగ్ స్టేషన్, సోల్డరింగ్ స్టాండ్. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇది వచ్చి సోల్డరు అంటే వైర్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా పేస్ట్ ఇది. నెక్స్ట్ సోల్డరింగ్ స్టాండ్, ఇది కూడా స్టాండే. సో అలాగే క్లీనింగ్ ప్యాడు, సేఫ్టీ గ్లాసెస్ కూడా ఇంపార్టెంట్. సో మనం సోల్డరింగ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చి, సో ఎప్పుడైతే మనం సోల్డరింగ్ చేస్తున్నామో అప్పుడు మన ఐస్ అనేటివి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దాని నుంచి వచ్చే ఒక పొగ వంటి స్మెల్ అనేది, ఆ పొగ మన కళ్ళలోకి వెళ్ళినా కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఆ పొగను మనం పీల్చినా కూడా మనకి ఆ గాలిని మనం పీలిస్తే ఊపిరి తీసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అలాగే మనం సోల్డరింగ్ చేసిన తర్వాత వెంటనే మన హ్యాండ్స్ని శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ అలాగే ఎక్విప్మెంట్స్ని కూడా క్లీన్ చేసేయాలి. సో నెక్స్ట్ మనం సోల్డరింగ్ చేసే ముందు ఏం చేయాలి అనేదాన్ని చూద్దాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ సెలెక్టింగ్ ద రైట్ సోల్డరింగ్ ఐరన్ టిప్. సో ఫస్ట్ మనం ఎలాంటి కాంపోనెంట్ మనం సోల్డరింగ్ చేస్తున్నామో ఆ సోల్డరింగ్ కాంపోనెంట్కి సరిపోయే టిప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చి ద నెక్స్ట్ థింగ్ టు చెక్ ఈజ్ వెదర్ ద టిప్ ఈజ్ క్లీన్. సో నెక్స్ట్ వచ్చి టిప్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. సో ఎందుకంటే టిప్ అనేది మెటల్ కాబట్టి అది ఆక్సిడేషన్ వల్ల, అంటే ఆక్సీకరణం అయ్యి గాల్లో ఉన్న తేమతో అది రియాక్ట్ అయ్యి దానిపైన తుప్పు పట్టడం అంటూ అలా జరుగుతుంది. సో దాన్ని మనం క్లీన్గా చేసుకుంటే మనకు ప్రాపర్గా సోల్డరింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సోల్డరింగ్ చూద్దాం. సో ఫస్ట్ మనం సోల్డరింగ్ ఐరన్ తీసుకున్నప్పుడు దాన్ని మనం కరెంట్లో ఒక పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఒక 5 minutes అది మెల్ట్ అవ్వాలి, అంటే కొద్దిగా వేడవ్వాలి. సో నెక్స్ట్ అది హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సోల్డర్ ఉంటుంది కదా, అంటే వైరు. సో ఆ వైర్ని అలాగే మన దగ్గర ఉన్నటువంటి సోల్డరింగ్ ఐరన్ రాడ్ని రెండింటిని మీట్ చేసినప్పుడు కొద్దిగా మెల్ట్ అవుతుంది ఆ వైరు. సో ఆ మెల్ట్ అయిన వైర్ని నెక్స్ట్ అలాగే గమ్ ఉంటుంది సోల్డరింగ్ పేస్ట్. సో దాంతో మన కాంపోనెంట్స్ని సోల్డరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ స్టెప్ వచ్చి కరెంట్ సప్లై ఇచ్చాము. నెక్స్ట్ ఉన్న పేస్ట్ అనేది మన రాడ్కి కొద్దిగా అంటుకునేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ట్రిజర్తో
అంటే మన చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం చేత్తో పట్టుకోలేం. సో అప్పుడు మనం ఈ ట్రీజర్ అనే దాన్ని యూజ్ చేసి ఆ కాంపోనెంట్స్ని ఈజీగా దాని యొక్క పొజిషన్లో పెట్టి సోల్డరింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం సోల్డరింగ్ చేసేస్తామో నెక్స్ట్ వెంటనే ఐరన్ టిప్ అనే దాన్ని క్లీన్గా చేసేయాలి. ఫినిషింగ్ అప్లో మనం ఏం చేయాలంటే మన ఐరన్ రాడ్ ఉంటుంది కదా, సో దాని యొక్క టిప్ని ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేయాలి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోల్డరింగ్ ఐరన్స్ని చూద్దాం. వన్ వచ్చి స్మాల్ హోల్ టిప్ ఫర్ కాన్సన్ట్రేటెడ్ ఏరియా. సో దీంట్లో ఏమంటే లార్జర్ టిప్, స్మాల్ హోల్ టిప్. సో ఇది చిన్నగా హోల్ అనేది ఉంటుంది అనమాట. వన్ వచ్చి లార్జర్ టిప్స్ పర్ పైప్ వర్క్ సోల్డరింగ్ ఐరన్ పైప్. సో ఇదేమంటే ఐరన్ పైప్స్ ఉంటాయి కదా, సో వాటిని సోల్డరింగ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ వచ్చి ఫ్యాన్ టిప్. సో ఇది లార్జ్ ఏరియా సెక్షన్ని సోల్డరింగ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చి పాయింటెడ్. సో పర్టికులర్గా ఒక పాయింట్ వద్ద క్లియర్గా అంటే వేరే పాయింట్కి టచ్ కాకుండా ఆ కాంపోనెంట్ యొక్క వైర్కి మాత్రమే సోల్డరింగ్ అయ్యేటట్టుగా చేస్తాము. సో నెక్స్ట్ వచ్చి ఎడ్జ్ టిప్, అంటే ఇది కొద్దిగా సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి షార్ప్, ఇది కూడా పాయింట్ అవుట్గా చేస్తామన్నమాట. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సోల్డరింగ్ ఐరన్స్. సో ఫస్ట్ వన్ వచ్చి సోల్డరింగ్ గన్ను. సో ఈ సోల్డరింగ్ గన్లో అలా దీంట్లోనే ఈ సోల్డరింగ్ వైర్ అనేది ఇన్సర్ట్ చేసి పెడతాము. ఇంకో హ్యాండ్తో మనం పట్టుకోకుండా దాంట్లోనే ఇన్సర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి గ్యాస్ పవర్ సోల్డరింగ్ ఐరన్. సో దీని యొక్క అవుట్పుట్ పవర్ రేంజ్ వచ్చి 25 వాట్స్ టు 125 వాట్స్. దీని యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చి ఇది సేఫ్గా ఉండదు, అంటే ఎలక్ట్రికల్ పవర్ వచ్చినప్పుడు కొద్దిగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎలక్ట్రికలీ పవర్డ్ సోల్డరింగ్ ఐరన్స్, సింపుల్ అన్రెగ్యులేటెడ్ సోల్డరింగ్ ఐరన్స్. అంటే అన్రెగ్యులేటెడ్ అంటే మనం ఎంత హీట్ అవ్వాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోలేము ఈ సోల్డరింగ్ ఐరన్స్లో. సో ద ఓన్లీ బిగ్ అడ్వాంటేజ్ దీస్ ఐరన్స్ హ్యావ్ ఈజ్ వెరీ చీప్ అండ్ ఎఫెక్టివ్. సో ఇవి తక్కువ రేట్లో దొరుకుతాయి, మంచిగానే పర్ఫామ్ చేస్తాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి సింపుల్ రెగ్యులేటెడ్ సోల్డరింగ్ ఐరన్స్. సో దీంట్లో ఏమంటే టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు నాబ్ ద్వారా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాబ్ అనేది, దీంతో మన సోల్డరింగ్ అనేది ఎంత టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి రెగ్యులేటెడ్ సోల్డరింగ్ స్టేషన్. బిగినర్స్ అనే వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. సో దే కన్సిస్ట్ ఆఫ్ an iron and a controller which is housed in a separate enclosure along with the power supply transformer. The power can range from anywhere between 10 watts to 300 watts. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎలక్ట్రిక్ సోల్డరింగ్ ఐరన్ కిట్ అడ్జస్టబుల్ టెంపరేచర్. సో దీంట్లో ఏమంటే డిజిటల్గా అనమాట. సో ఎంత అడ్జస్ట్ చేసుకున్నాం అనేది డిజిటల్గా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి 230 volts హెవీ డ్యూటీ 60 watts సోల్డరింగ్ ఐరన్. సో ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, కాకపోతే దీంట్లో టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోలేం. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎలక్ట్రిక్ డీసోల్డరింగ్ పంప్ 220 volts 40 watts. సోల్డరింగ్ చేయడానికి ఈ సోల్డరింగ్ ఐరన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా పాత సోల్డరింగ్ ఐరన్ని ఓపెన్ చేస్తున్నాను. సో 3 స్క్రూస్ని రిమూవ్ చేసేసి చూస్తే దాని లోపల ఒక డయోడ్, ఒక ఎల్ఈడి లైటు, దానికి డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.